హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. స్వామి అమ్మవార్లకు వస్త్రాలను సమర్పించిన తర్వాత స్వామి అమ్మవార్ల వంశములను గురించి, గోత్రముల గురించి చక్కగా వివరించారండి. ఈయన పేరు శేషుగారండి. ఈ గుడి ప్రధాన అర్చకులండి. స్వామివారి గొప్పతనాన్ని గురించి, సీతమ్మవారి గొప్పతనాన్ని గురించి చెప్తున్నారండి. స్వామివారికి కన్యాదానం చేశారండి. పచ్చి కొబ్బరికాయలను చూపించి అందరినీ దండం పెట్టుకోమన్నారు. జీలకర్ర బెల్లంను కూడా చూపించి అందరినీ కళ్ళకద్దుకోమన్నారండి. ఇప్పుడు అమ్మవారి మంగళసూత్రములకు, నల్లపూసలకు, పసుపు కుంకుమలతో, పువ్వులతో పూజ చేయించారు. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేయించారండి. ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారి మంగళసూత్రములకు, నల్లపూసలకు కుంకుమ పూజ చేయడం నిజంగా అదృష్టమే కదా అండి. అక్కడికి వచ్చిన అందరితోనూ అమ్మవారి మంగళసూత్రములకు కుంకుమ పూజ చేయించారండి. అందరికీ పూజ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తారు ఈయన. అందరూ కుంకుమ పూజ చేసుకున్న తర్వాత హారతి ఇచ్చారండి. స్వామివారి పూజ చూసిన అదృష్టమే, చేసిన అదృష్టమే అంటారు కదా అండి. మేమందరము కుంకుమ పూజ చేసుకొని ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణంలో భాగస్వాములమయ్యామండి. పూజ అయిన తర్వాత హారతి ఇచ్చి మంగళసూత్రములను అందరికీ చూపించి కళ్ళకద్దుకోమన్నారు. అమ్మవారి మంగళసూత్రములకు మధ్యలో డైమండ్ని పెట్టించి చేయించారండి. మంగళసూత్రములను కట్టిన తర్వాత తలంబ్రాలను స్వామి అమ్మవార్లకు పోయించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.